నమస్తే శ్రీ సుదర్శన వీక్షణంకి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు అలాగే జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు అలాగే జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా గురుగారు నమస్తే. గురుగారు ముందుగా చెప్పండి, ఏ డైరెక్షన్లో ఇల్లు ముఖద్వారం ఉండాలి, అలాగే ఈశాన్యం వైపు రోడ్డు ఉండాలి అనేసి అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. జనాలు కూడా ఎక్కువ అదే క్వశ్చన్ అడుగుతున్నారు, ఇల్లు కట్టేటప్పుడు ఎటు సైడ్ పెట్టుకుంటే మంచిది అనేసి అని చెప్పి. సో చెప్పండి. ఇంకోటి ఏంటంటే, ఈశాన్యము రోడ్డు ఉన్నంత మాత్రాన చాలామంది అక్కడే సందేహాలు ఎందుకు వస్తాయంటే, సహజంగా వాస్తు యొక్క ప్రభావం తెలిసిన వాళ్ళు అటువంటి చోట్ల ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు వాస్తు గురించి కానీ లేదా ఇటువంటి వాటిని పట్టించుకునే వాళ్ళు లేదా శాస్త్ర ప్రకారం లేదా ఆ ఊర్లో ఉండే సిద్ధాంతినో లేదా ఎవరైనా ఎవరిని కానీ అడిగేటోళ్ళు ఏమవుతుందంటే, ఆ యొక్క ఏదో ఒక ఇంట్లో అనేసి అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అంటే వాస్తు ఫలితం పరిపూర్ణంగా అవగాహన చేసుకోవడం కానీ లేదా అది పొందాలనే విషయంలో ఆలోచన అనేది లేకపోవడమే ఇటువంటి వాటికి కారణం. మనం సహజంగా అడిగేటోళ్ళు మీరు కూడా కాలర్స్ గమనించినట్లయితే లేదా ప్రేక్షకులు గమనించినట్లయితే ఇక్కడ చాలామంది తూర్పు కానీ ఉత్తరం కానీ ఆ ఇండ్ల వాళ్ళే ప్రశ్నలు ఎక్కువ అరేంజ్ అవుతూ ఉంటాయి, అంటే వస్తూ ఉంటాయి. ఎందువల్ల కారణం ఏంటంటే, వాళ్ళకి సహజంగా వాస్తు గురించి అవగాహన ఉంది. అంటే సూర్యరశ్మి ప్రభావం ఏ విధంగా ఇంటి మీద ఉంటుందని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి మిగతా విషయాలు అయినా సరే అయినా కూడా మేము ఇంత మంచి ఇంట్లో ఉన్నా కూడా మాకు ఈ సమస్యలు ఉన్నాయే, ఏమి కారణము అని ఆలోచన వాళ్ళకి కలగడం వల్ల ఈ విధమైన యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి ఏటి వలన కారణమో కనుక్కోవాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అందువల్ల ఏంటంటే, సాధారణంగా అవగాహన గురించి లేదా వాస్తు గురించి కానీ అవగాహన ఉన్న వాళ్ళు ఫస్ట్గా ఈశాన్యం బ్లాక్నే ప్రిఫర్ చేస్తారు. అంటే ఇంకోటి ఏంటంటే, కొన్ని చోట్ల మనం చూడంగా ఈశాన్యం బ్లాక్ అయినంత మాత్రం యోగించిన స్థలాలు కూడా లేవు, బిల్డింగ్స్ కూడా లేవు, తర్వాత నిర్మాణాలు కూడా లేవు, ఇండ్లు కూడా లేవు. ఎందుకంటే కారణం ఏంటంటే, అక్కడ అప్పటికేమో ఈశాన్యం బ్లాక్ బాగుందనేసి లేదా ఎవరైనా బ్రోకర్ కానీ లేదా అమ్మేటోళ్ళు కానీ లేదా కొనేటోళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు కొన్ని చర్చాపరంగా జరిగిన సందర్భాలలో వాళ్ళు ఆ యొక్క స్థలం బాగుంది లేదా ఇండ్లు బాగుంటుందనే ఉద్దేశంతో దొరికిన ఆ ఇంటిని రోడ్డు కొలతలతో కూడా కొంతమంది కొనేటోళ్ళు ఉన్నారు. అంటే అక్కడ ఏంటంటే స్థలము పోతుంది, తర్వాత ఆర్థికంగా కొంచెం ఇబ్బంది కలుగుతుంది, ఇటువంటి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇటువంటి పెద్ద ఈ స్థలాలు పెద్ద స్థలాలు కొన్ని లేఅవుట్లో కొందరు ఏం చేస్తారంటే 2 బిట్లు 3 బిట్లు కూడా కలిసి కొనే పరిస్థితి ఉంది. అప్పుడు ఏమైందంటే, ఎదురుగానే ఇంకొక ప్లాట్ కానీ అటువంటి వచ్చినప్పుడు ఒకవేళ ఆ వీధి వరుస వచ్చిందంటేనా ఆ ఈశాన్యం బ్లాక్ కూడా ఈశాన్యం వీధి చూపు లేకుండా, తూర్పు కానీ ఉత్తరం కానీ లేకుండా వాయువ్యం వీధిపోటు ఉన్నట్లయితేనే, ఉత్తరవాయం వీధిపోటు కానీ తూర్పాగ్నేయం వీధిపోటు ఉన్నట్లయితే ఈ మంచి కంటే కూడా ఈ చెడు అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అట్లా జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. తర్వాత ఈ 2 రోడ్లు అంటే ఉత్తరం తూర్పు రోడ్డు ఉన్నంత మాత్రం అనేసి కొన్ని చోట్ల రోడ్డుకు చూపు అనేది ఉండడం మంచిదే, కానీ రోడ్డుకు లేదా ఎక్స్టెన్షన్ అయి కట్టుకోవడము లేదా అటువంటి చేయడం వలన కాలక్రమేణా లేదా మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేదా అక్కడ ఉండే ఏదైనా ఎంక్రోచ్మెంట్ సమస్య వచ్చినప్పుడు హైవేలలో ఇటువంటి పరిస్థితుల్లో అవి సెట్ బ్యాక్ అయ్యడం జరుగుతుంది. సెట్ బ్యాక్ అయినప్పుడు కూడా ఆ దోషం అనేది కలుగుతుంది. కాబట్టి ఓన్లీ ఈశాన్యం బ్లాక్ అన్నంత మాత్రాన అక్కడ మంచిగా చూడాల్సిన అవసరమే లేదు. ఇంకోటి ఏంటంటే, అవి గొప్ప స్థానం ఏమి కారణం లేదు. ఎందుకంటే అటువంటి బిల్డింగ్లలో ఉన్నప్పుడు సహజంగా కలిగే వాస్తుదోషాలు కూడా అది ఉదాహరణ మనం అనుకున్నట్లు ఉత్తరవాయం వీధిపోటు కానీ తూర్పాగ్నేయం వీధిపోటు కానీ ఉన్నట్లయితే అది మాలో చెడుపు చేయాలి. కానీ ఆ బిల్డింగ్లలో ఏం చేస్తారంటే, ఇక్కడి నుంచి వచ్చే దృష్టి ఏదైతే ఉంటుందో ఈ టర్నింగ్ కావడంలో కానీ అట్లా జరగడంలో కానీ, ఇంకోటి ఏంటంటే ఈ టర్నింగ్ పాయింట్లో కూడా కొంతమంది ఈశాన్యాన్ని కట్ చేస్తా కూడా కొన్ని బిల్డింగ్లు చేస్తూ ఉంటాం. దానివల్ల కూడా డెవలప్మెంట్ కుంటుపడి ఈ యొక్క ఏదైతే మన వీధి పోట్లను ఒకవేళ ఉన్నట్లయితే అవి తీవ్రంగా ప్రభావం చూపించి, అంటే ఈశాన్యం బ్లాకుల్లో కూడా మాకు యోగించడా లేదా ఉత్తరం కానీ తూర్పు కానీ ఫేసింగ్ మాకు అనుకూలించడా అనే ప్రశ్నకు కూడా కారణం ఇదే అనమాట. ఇటువంటి దోషాలు లేకుండా ఆ తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తరవాయం కానీ వీధిపోట్లు ఉన్నప్పటికీ ఈ దోషాలు లేకుండా ఆ దృష్టి ఏదైనా తగులుతూ ఉంటే అక్కడ దృష్టి కాదు దృష్టి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది అంటే మీదికి ఉండగానే దాన్ని ఏమనుకున్నా అంటే ఈ దృష్టి తగులుతుంది, ఇండ్లు రోడ్డు మీద కనిపిస్తాయని ఆలోచన చేస్తారు. ఆ దృష్టిలు వేరు. నైరుతి మూల ముఖ్యంగా నైరుతి మూల అటువంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా అది దృష్టే. ఇటువంటి చోట్ల ఈ మంచివి ఉంటాయి, చెడుపు ఉంటాయి అన్నమాట. ఈశాన్యంలో ఇటువంటి జరిగినప్పుడు అవి మంచి చేస్తాయి, ఎక్కువగా ఇబ్బంది లేకుండా చేస్తాయి, మిగతా ఏమైనా దోషాలు ఉన్నా కూడా అవి హరిస్తాయి. అంటే ఇంకోటి ఏం లేదు, ప్లస్ మైనస్ మనకు తెలిసిందే విషయము. చదువుకున్న వాళ్ళకి ఎక్కడైనా సరే నెగిటివిటీ ఉంటే అక్కడ పాజిటివ్ యాడ్ అయిందనుకోండి, ఏమైతే అది ఆటోమేటిక్గా న్యూట్రల్ అయిపోతుంది. కానీ గొప్పగా ఉండకపోవచ్చు, కానీ ఇబ్బందులు అయితే కలవు. కాబట్టి సహజంగా ఇవి చాలామంది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. మనం కూడా ఏంటంటే ఇటువంటి ఏమైనా ఉంటే మాకు ఒకసారి చూపించండి, వాటిలో కూడా ఏమైనా దోషాలు ఉంటే మిగతాది కూడా చూస్తామని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి అవి సహజంగా వాటిని ప్రిఫర్ చేయాలి. అలా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు అంటే సాధారణంగా కలిగే ఇబ్బందులను కూడా వాళ్ళని కొంచెం అధిగమించే శక్తి అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ కుటుంబం కానీ నిర్మాణకులు కానీ లేదా అక్కడ ఉండేవాళ్ళు కానీ రెంట్కి కానీ
ఇంకా కొంతమంది లీజుకి తీసుకుని కూడా చేసుకుంటూ ఉంటారు. అటువంటి చోట్ల కూడా చాలా బాగా అవి యోగిస్తూ ఉంటాయి. అలాగే గురువుగారు, కొంతమంది ఇంట్లో అన్ని సవ్యంగానే ఉన్నాయి, వాస్తు కూడా బాగుంది అని చెప్తారు. కొంతమంది హెల్త్ బాగాలేనప్పుడు మళ్ళీ వాస్తు బాగాలేదేమో అనేసి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నేను స్వయంగా అడిగి తెలుసుకున్న క్వశ్చన్స్ ఇవి. అయితే నాకు అనిపించింది, వాస్తవానికి హెల్త్కి వాస్తుకి సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా అండి, 100కి 100 పాళ్ళు. ఎందుకంటే మనం వాస్తు అన్నాక చూసేది మొట్టమొదటి పాయింట్ ఏంటంటే గాలి, వెలుతురు, ఈ యొక్క పంచభూతాలు, ఆ యొక్క ఏదైనా సరే వే అనేది ఏ విధంగా ఉంటుందో ఆ ఇంట్లో ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇటువంటి చోట్ల ఏమైతే ఉంటుందంటే చాలా చోట్ల కాలర్ రెడీగా ఉన్నారు. శివ కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారు. శివ, మాట్లాడండి గురువు గారితో. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి శివ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ఇప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుందండి నాకు. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 97 ఆగస్టు 26. అది కొంచెం ఏమన్నా చెప్తారా అని దాని గురించి? మీ దగ్గర నిమిషాలతో సహా ఉందండి టైమింగ్? టైమింగ్ మార్నింగ్ 10:30 to 11 మధ్యలో. అట్లా అప్రాక్సిమేట్లీ పనికిరాదండి. ఎందుకంటే అందాజగా చెప్పడము లేదా చూచాయగా చెప్పుకోవడం అనేది అది అంటే 10:41. ఓకే, 10:41 మీరు కరెక్ట్గా టైం ఉన్నట్లయితే అక్కడ సహజంగా మీ జాతకంలో ఏం దోషం కలిగి ఉంటారంటే నక్షత్ర పాదాధిపతి, అంటే ఈ యొక్క జన్మస్థానానికి సంబంధించిన నక్షత్ర పాదాధిపతి అని ఉంటుంది. ఆ యొక్క పాదాధిపతి యొక్క అధిపతి వచ్చేసి ఏదైనా 6 కానీ 8 కానీ 12తో సంబంధం కలిగి ఉండడం నెంబర్ 1 పాయింట్. ఒకవేళ 6తో సంబంధం ఉన్నట్లయితే మీరన్నట్టు తరచూ అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. ఏదైనా ఆ వీధిలో మీకు దొరికే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా అంతటితో నయమవుతుంది. అదేనా 12తో కనుక సంబంధం ఉందనుకోండి, అంటే ద్వాదశ స్థానం అంటారు, దాంతో సంబంధం ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్ పోతేనే కానీ దాని నివారణ అనేది ఉండదు. కాబట్టి ఇట్లా ఏదైనా దాంట్లో మీ జాతకంలో దోషాలు ఉన్నాయో చూసుకోండి. దీనికి మనం నివారణ ఏం చేయొచ్చు అంటే జాతకరత్న పరంగా వచ్చేసి ఆ యొక్క ఏదైతే కనుక 6, 8, 12 స్థానాలు, అంటే ఇంకోటి 8 కూడా ఇక్కడ కనెక్ట్ అయింది అనుకోండి, ఆ యొక్క ఏదైతే నక్షత్ర పాదాధిపతి దాని అక్కడ వచ్చేసి కనెక్ట్ అయిందంటే, లేదా ఇంకోటి లగ్నాధిపతికి కూడా లేదా లగ్నభావ కారకునికి కూడా అంటే ఇవన్నీ ఏ విధంగా అవుతాయంటే అండి, సపోజు ఈ యొక్క అస్తంగత్వం అని ఉంటుంది జాతకంలో, తర్వాత వచ్చేసి గ్రహయుద్ధం అని ఉంటుంది, లేదా ఇంకొకటి రాహువు కానీ కేతువు కానీ లేదా వీటి యొక్క దృష్టి కానీ, అంటే అవి బలంగా ఉన్నప్పుడు రాహుకేతుల మధ్యలో ఈ గ్రహాలు ఉన్నప్పటికీ, అంటే నేను చెప్పే ఈ 3 గ్రహాలు నక్షత్ర పాదాధిపతి, తర్వాత లగ్నాధిపతి, లగ్నభావ కారకుడు, ఈ 3 రకాలుగా ఏదైనా సరే అక్కడ అఫ్లిక్షన్ జరిగిందేమో. తర్వాత ఇంకోటి ఏంటంటే 12వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 6వ స్థానం ఉండే గ్రహాలు ఏవైనా అక్కడ మామూలుగా గ్రహాలు ఉండొద్దని మన పెద్దలు చెప్తుంటారు. కానీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆ గ్రహాలు ఇక్కడ ఈ యొక్క లగ్నాధిపతిని కానీ లగ్నభావ కారకుని కానీ లేదంటే నేను చెప్పిన ఆ యొక్క ఇది కానీ చూసినట్లయితేనా ఈ విధంగా సమస్యలు ఉంటాయి. మరి వీటన్నిటికీ ఒకటే పరిహారం అన్నమాట. జాతకరత్న ద్వారా ఏదైతే ఈ 6, 8, 12 సూచించుకోకుండా లేదా వాటి ఆధిపత్యం లేకుండా తర్వాత వాటి దోషాలు లేకుండా ఉండే యొక్క రత్నం ఏదైతే ఉంటుందో ఆ రంగు ఏదైతే ఉంటుందో వాడటం వల్ల అంటే సహజంగా అనేది సమస్య అనేది ఉంటుంది. దాని నివారణోపాయం అనేది మనం సూచించగలము. అది చూపించాలంటే అదే అంత ఈజీ పని కాదు, 1 నిమిషమో 2 నిమిషాల పని కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్ని రకాలుగా ఆలోచన చేసి అది ఏదైతే సూచిస్తుందో మళ్ళీ అది మన విజ్ఞానరత్నం వచ్చేసి ఈ యొక్క భావాలను సూచించకుండా ఉన్నట్లయితేనా ఆ కారకాలు మళ్ళీ అవి ఫలితాలు ఇవ్వకుండా ఉన్నట్లయితే మంచి ఫలితాలు మీ జాతకంలో ఇచ్చినట్లయితేనా ఆ యొక్క దోష నివారణ జరిగి ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఒక సందర్భం, ఇదే ఎమర్జెన్సీ తప్ప వేసుకోవాల్సిన, ఇది అందరికీ వర్తిస్తాయండి. బీపీ షుగర్ మొదలుకొని కిడ్నీ వ్యాధులతో బాధపడేటో డయాలసిస్ పోయేటోళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. అంటే అప్పటికప్పుడు అది ఉండకపోవచ్చు కానీ 24 అవర్స్లో మీకు ఆ మార్పు అనేది కనిపిస్తుంది. 21 రోజులు ఖచ్చితంగా మార్పు అనేది తెలుస్తుంది. 41 రోజుకు ఫలితం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎమర్జెన్సీకే వాడాల్సి వస్తుంది కానీ రెగ్యులర్గా వాడాల్సిన అవసరం అనేది ఈ యొక్క అన్ని యొక్క సందర్భాల్లో కూడా అవి ఉపయోగపడతాయి. ఇంకోటి హార్ట్ పేషెంట్లకు కూడా, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు కూడా, అంటే ఏదైనా సరే ఆ నివారణోపాయం అనేది కలగాల, దానికోసం అనేసి ఇది ఉపయోగపడుతుంది. ఇది కొంచెం ఏదైనా ఉంటే ఆలోచన చేయండి. మీకు తెలిసిన ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అది ఏదైనా పరిహారం ఉంటే మీరైనా ఆలోచన చేయండి. అలాగే గురుగారు, మనము ఇదే టాపిక్కి సంబంధించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మీరు అడిగింది అది కదండి. ఓకే, అక్కడ వచ్చేసి ఏదైనా సరే అక్కడ చాలామంది అంటే మాకు వాస్తు బాగుంది, ఇప్పుడు కాలర్ అడిగినప్పుడు కూడా మాకు అన్నీ బాగున్నాయండి కానీ ఎందుకో సమస్యగా ఉందంటారు. వాస్తు అనేది పరిపూర్ణంగా ఉన్నప్పుడు సమస్య ఉండొచ్చు కానీ దాన్ని అధిగమించే శక్తి అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అంటే ఎందుకు ఈ సమస్య ఉంటుంది, మీరు వాస్తు ఉంటే మళ్ళీ అన్నీ బాగుంటాయి కదా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే కాలబలం కూడా దానికి ఒక చాలామంది ఏమంటున్నారు అంటే మేము అదే వాస్తులో కానీ జాతకరత్న విషయంలో కానీ జననకాలం కూడా చెప్తాం, అయ్యా నువ్వేదో రాత్రి కోటీశ్వరుని కాకపోవచ్చు కానీ
బికారం అయితే కావు, వాస్తు పాటించడం వల్ల, జాగ్రత్త పాటించడం వలన, లేదా ఈ జననకాలం వలన. అంటే ఇంకోటి ఏంటంటే మనం జననకాలంలో ఆలోచన చేసినట్లయితే ఈ అబ్బాయి పుట్టిన నుంచి మాకేదో ఇబ్బంది జరుగుతుందనే మాట అనేది దాని ద్వారా ఖచ్చితంగా కలగదు. ఎందుకంటే మేము చాలా చోట్ల ఇచ్చిన చోట అంటే మేము ఎందుకు ఇది ప్రథమంగా చెప్తామంటే ఎంతో ఆశతో వాళ్ళు వస్తారన్నమాట. ఇంక ఇప్పుడు నాకు రేపు వ్యాపారం స్టార్ట్ చేస్తున్నా, ఈరోజు గురువుగారు జాతరత్న కానీ లేదా ఈ వాస్తు కానీ చూపించుకున్నా కాబట్టి ఇంక రేపు మంచి అధిక లాభాలు నా చుట్టుపక్కల ఏ అంగడి జరుగుతాయని ఆలోచన చేస్తారు కాబట్టి, లేదా ఆ సంసారం కూడా అట్లే ఆలోచన చేస్తారు కాబట్టి మేము ఒకటే చెప్తాం. కానీ అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము ఊహించని ఫలితాలు కూడా ఒక రాజకీయ నాయకుల విషయంలో అయితేనేమి, తర్వాత వ్యాపార పనుల విషయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ చాలా. వెంకట నాగేశ్వరరావు జంగారెడ్డిగూడెం నుంచి మాట్లాడుతున్నారు. అయితే మాట్లాడండి వెంకట నాగేశ్వరరావు గారు, గురువు గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. వెంకట నాగేశ్వరరావు గారు. సార్ మరి ఉత్తర వాయువులో వీధిపోటు ఉందండి, మధ్యలో ఒక రోడ్డు ఉంది, దానికి నివారణ ఏంటండి? ఖచ్చితంగా అండి ఉత్తరవాయువ్యం వీధిపోటు అనేది ఉండదు వచ్చేసి ఖచ్చితంగా మీకు దోషం అడ్డం. ఇంకోటి చాలామంది ఏం చేస్తారంటే నా ఉత్తరవాయువ్యం వీధిపోటు ఉంది కదా, మాకు మళ్ళీ ఉత్తరం రోడ్డు ఉంది కదా, అప్పుడు అదేమన్నా అలా అడ్డగిస్తుంది అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో అది అడ్డగించే పరిస్థితే ఉండదు. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే అది పడమర ప్రయాణం ఎక్కువ జరుగుతూ ఉంటే, తూర్పు ప్రయాణం తక్కువ జరిగి ఉత్తరం రోడ్డు అనేది జరుగుతూ ఉంటేనా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అడ్డం రోడ్డు వచ్చినంత మాత్రాన అక్కడ అది నివారణోపాయం కాదు. ఒకవేళ మీరు అడిగినట్లు ఒకవేళ ఉత్తరం వాయుం ఖచ్చితంగా వాయువులో జరుగుతూ ఉంటేనా అది తగులుతూ ఉంటే ఈశాన్య సంబంధం లేకుండా సుగం పైన అంటే ఉత్తరంలో సుగం పైన తగులుతూ ఉన్నట్లయితే అక్కడ ఖచ్చితంగా వాయువు వీధిపోటు. దానికి నివారణోపాయం ఉందని వాస్తుబద్ధంగా చూసుకున్నట్లయితే ఏదైనా సరే ఉచ్చస్థానంలో అది వీధి చూపు తగిలేటట్లు ఒక వాల్ కట్టుకోవడం, అది ఇంటికి కాంపౌండ్కి కానీ అటాచ్ కాకుండా రోడ్డు మీదకి ఉండాలా. తర్వాత వాయువు పూర్తిగా దాన్ని చూడకుండా చూసుకుంటే అది నివారణోపాయంగా మాత్రమే ఉపయోగపడతాయి. ఎందుకంటే మేము ఏదైనా సరే వాస్తులో రెమెడీ ఇచ్చినప్పుడు అది రెమెడీగానే ఉండాలా, కానీ అది పరిపూర్ణం కాదని చెప్తాం. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దానికి అడ్డు మేము పెట్టేసి ఉంటాం. అడ్డు పెట్టేసిన తర్వాత దాని నుంచి సమస్య లేకుండా ఉండొచ్చు, కానీ సమస్య ఎక్కువ కాదు. అది మెయిన్గా ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని చోట్ల ఆ చిన్న చిన్న ఉపాయాలకు కూడా చాలామంది పెద్ద పెద్ద ఫలితాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది చాలా గొప్ప గొప్ప ఫలితాలే ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఏదన్నా మీకు అవకాశం ఉంటే అట్లా చేసుకోండి. ఇదివరకు మనం చాలాసార్లు చెప్పాము ఏ విధంగా నివారణ ఉపాయం చేసుకోవాలనేసి, అది చూసుకోండి. అలాగే గురువు గారు ఒంగోలు నుంచి చిరంజీవి మాట్లాడుతున్నారు. చిరంజీవి గారు మాట్లాడండి, గురువు గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏం లేదండి, మాకు ఇల్లు కట్టాను, దాని కింద మెట్లు వచ్చాయి. మెట్లు కింద నడవచ్చు అదే దాని కోసం అడుగుతున్నాం. ఉత్తరం పక్క మెట్లు వాయువు లేదు. మెట్ల కింద ఏం పెట్టారండి? మెట్ల కింద లెటిన్ ట్యాంక్ వచ్చింది. ఏదంటండి కొంచెం గట్టిగా మాట్లాడండి, క్లారిటీ లేదు మీ వాయిస్. లెటిన్ ట్యాంక్ వచ్చింది. సెప్టిక్ ట్యాంక్ వచ్చిందా? ఓకే ఓకే. అది ఎక్కడ వాయువు మూల ఉందా? అమ్మా వాయువు మూలానండి. వాయువు. ఓకే. మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ వచ్చినంత మాత్రం అదేం సమస్య కాదండి. అది కానీ ఆ కాంపౌండ్కే ఎక్కువగా అనుకుని ఉండాలా. ఒకవేళ మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ వస్తే తప్పు అని ఎందుకు చెప్తారంటే కన్నా, పడమర వచ్చేసి మీరు ఖచ్చితంగా అటాచ్ అయ్యి ఒకవేళ చేసినట్లయితే పడమర ఒక 2 అడుగులు ఖాళీ వదిలిపెట్టి ఎలా కాంపౌండ్కి ఒకవేళ వదిలేసినట్లయితే, తర్వాత ఉత్తరం కూడా ఎక్కువగా లేకుండా, అంటే ఇంకోటి కొంతమంది ఏం జరుగుతా అంటేనా మెట్ల నుంచి మళ్ళీ ఒక 4 అడుగులు 5 అడుగుల గ్యాప్ ఉంటుంది. అట్లా ఈ యొక్క ఏదైతే కాంపౌండ్ ఉందో కాంపౌండ్ కానించి కాకుండా మెట్ల కానించి కడతారు. అప్పుడు ఏమైంది, ఇంటికి ఆనుకొని అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ వాయువు మూల కాకుండా కొంచెం పడమర వైపుగా జరిగినట్లు ఉంటాయి కాబట్టి అట్లా దోషం అని చెప్తారు. కానీ మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఉన్నంత మాత్రం అదేం సమస్య కాదు. మనం ఏదైతే అనుకుంటామో అంటే ఉత్తర వాయువులో మాత్రమే ఉండాలా, పశ్చిమ వాయువులో ఉండకూడదు. ఈ సిద్ధాంత ప్రకారం అంటే పడమర మూలకు లేకుండా కేవలం ఉత్తరాన్ని ఆనుకొని 1 అడుగు గ్యాప్తో ఉన్నట్లయితేనా ఉచ్చస్థానం కాకుండా నీచ స్థానంలో ఉన్నట్లయితే ఎటువంటి సమస్య లేదండి. మెట్ల కింద టాయిలెట్ అనేది మాత్రమే సమస్య కాదు. అలాగే గురుగారు వరంగల్ నుంచి శ్రవణ్ కుమార్ కాల్ చేస్తున్నారు. శ్రవణ్ కుమార్ మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం, నేను కూడా స్టార్ పవర్ కంపెనీ ఎంప్లాయీ మేడం. ఓకే చెప్పండి శ్రవణ్ కుమార్ గారు. సార్ అది మా ఇల్లు త్రిభుజాకారంలో ఉంటుంది. త్రిభుజాకారం జాగాలో మేము వన్ సైడ్ కరెక్ట్ చతురస్రం ఆకారంలో ఉన్న జాగాని తీసుకొని దాంట్లో ఇల్లు కట్టాము. దానిలో ఏమైందంటే మెట్లు ఆ త్రిభుజాకారం జాగా మంచిదేనా ఉండడానికి వాస్తుపరంగా, ఇందులో 2 రూములే పడినాయి. సహజంగా ఫ్యూచర్ లో దీని పైన కూడా వేసుకోవచ్చా, ఇది ఎలా, దీని ఇంటి వ్యవస్థ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పగలుగుతారా? మీ సైట్ ఉన్న త్రిభుజాకారమా అంటే చతుస్రాకారమా? మేము కట్టింది ఇప్పుడు చతురస్రాకారం ఇల్లు కట్టినామండి, త్రిభుజాకారంలో కట్టలేదు.
త్రిభుజాకారంలో జాగాలో చతురస్రాకారం ఇల్లు ఓకే ఓకే అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది. ఈశాన్యం ఫేస్. ముందు సైట్లు అనేటివి త్రిభుజాకారంలో ఉండకూడదు, నెంబర్ 1 పాయింట్. ఒకవేళ మీరు సంతోషంగా అంటే చతురస్రాకారంలో ఇల్లు కట్టుకున్నారో ఎటువంటి ఇబ్బంది లేదు. అది ఏదైతే స్థలాన్ని వదిలిపెట్టినారో దాన్ని విసర్జించేయండి. అది ఎవరికైనా ఒకవేళ రోడ్డు మీద కంటే రోడ్డు మీదకైనా వదిలేసేయండి. తర్వాత ఎవరైనా పక్కన వాళ్ళు తీసుకున్నట్లయితే ఇచ్చేయండి, ఎటువంటి సమస్య లేదు. అలాగే మీరైతే చతురస్రాకారం ఇల్లు కట్టారో అక్కడ ఖచ్చితంగా ఆ మూలలు ఖచ్చితంగా ఉండాలో చూసుకోండి. ముఖ్యంగా ఈశాన్య మూల నిలబడి ఉండాలా, అట్లా లేకుండా అయితే అది సమస్య అవుతుంది. తర్వాత మీరు అన్నట్లు మెట్లు అవి ప్లాన్ అనేది ఒకవేళ మనం ప్లాన్ చూస్తే దానికి ఏం చెప్పగలం. ఊరికి అందాజంగా మన తూర్పు రోడ్డు లేదా ఉత్తరం రోడ్డు అనేది ఉత్తరవాయువులో తూర్పు భాగంలో మెట్లు వేసుకోవచ్చు. ఇట్లా చాలా విధంగా ఆ ప్లాన్ విశ్లేషించాల్సి ఉంటుంది, దాన్ని చూసుకోండి ఒకసారి. అలాగే గురువుగారు, వజ్రం అనేది ఓన్లీ వజ్రం అనేది ఏ వేలికి, ఏ నక్షత్రం, ఏ రాశి వారు ఏ వేలికి ధరిస్తే మంచిదంట? ఇప్పుడు సహజంగా అండి జన్మరాశి ప్రకారము వృషభ రాశి కానీ తులారాశి వాళ్ళు కానీ వజ్రం అనేది ధరించవచ్చు. కానీ రాశి వచ్చేసి మనస్తత్వాన్ని చంద్రమా మనసు మామూలుగా చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటారో ఏదంటే అది రాశిగా పరిగణిస్తారనమాట. అంటే రాశి లగ్నము రెండు కలిపి ఒకటే అయితేనే ఇంకా అతను ఎందుకంటే మానసికంగా శారీరకంగా బలంగా ఉంటాడని ఒకటి మన వాళ్ళు పెద్దవాళ్ళు చూపించిన సూచన. కానీ అంత మాత్రం చేత అది బలమే అనేది మనం చెప్పడానికి లేదు. కొంతమంది బలం అంటే ఎట్లుంటారో మీకు తెలుసు, అది మొండిగా ఉంటారు, మూర్ఖంగా ఉంటారు, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ కాంబినేషన్స్ బట్టి. ఇంకోటి వజ్రంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క కళలకు కానీ లేదంటే ముఖ్యంగా సినిమా ఫీల్డ్కు కళాకారులకు ఇటువంటి అంటే అది ఏ విధంగా అయినా కావచ్చు ఆ కళ అనేది, దానికి అది సూచకంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి వైవాహిక జీవితానికి కూడా వజ్రం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ దీంట్లో ఉండే నెగిటివ్ ఏంటంటేనా ఈ యొక్క జన్మరాశికి ఒకవేళ వీళ్ళు వచ్చే జన్మరాశి ప్రకారం ఆ వజ్రాన్ని వాళ్ళు స్వీకరించారు. ఇంకా చాలామంది ఏంటంటే వజ్రం వేసుకునే కొంతమంది బాగుంటుంది, కొంతమంది బాగుంటుంది. ఇది కారణం ఏంటంటే కనుక అక్కడ వచ్చేసి ఆ యొక్క గ్రహస్థితి అంటే ఒకవేళ రవితో కనుక నిజంగా ఈ శుక్రుడు వచ్చేసి అస్తంగత్వం చెంది ఉన్నా లేదా కుజగ్రహంతో గ్రహయుద్ధంలో ఉన్న రాహుకేతుల మధ్య పడినా ఇది నిజంగా మంచి చేస్తూ ఉంటే ఆ వజ్రం వేసుకునే వాళ్ళకి మేలు చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ అట్లా లేకుండా ఈ యొక్క నిజంగా వజ్రం అనేది అక్కడ కీడు చేస్తూ ఉన్నట్లయితే అంటే ఏది సమస్య లేకుండా ఇంకోటి ఏదైనా గ్రహం వచ్చేసి ఆ సంబంధం కలిగి ఉండడం వల్ల లేదా ఆ రాశిలో ఉండడం వల్ల ఇది ఏదైతే చెడుపు చేయాలో చెడుపు చేయకుండా అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మీరు రక్తం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇందాక మనకు కాలు అడిగినట్టు ఆరోగ్య సమస్యలు కానీ లేదా కోర్టు సమస్యలు కానీ జైలు సమస్యలు కానీ లేదంటే అనుకోకుండా జరిగే ప్రమాదాలు కానీ లేదా ఇదే వైవాహిక సంబంధానికి కూడా ఇదే కారణం అని చెప్పాం కదా, అదే వైవాహిక సంబంధంలో ఇబ్బంది పెట్టడం అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ లేదా ఇంకొక ఆలోచన వేరే విధంగా ఈ యొక్క ఇంకా రాహుతో కనుక ఈ యొక్క శుక్రుడు కనుక అటాచ్ అయి ఉన్నాడంటే ఈ శుక్రుడు యొక్క బలం పెరిగినప్పుడు అక్కడ ఏదైనా సరే రాహు యొక్క ప్రభావం కూడా చూపిస్తూ ఉన్నట్లయితే వేరే విధంగా సంబంధాలకు కూడా కారణం తీస్తూ ఉంటుంది. కానీ ఇట్లా ఒక వజ్రం విషయంలో అది సహజంగా వచ్చేసి శుభగ్రహం అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహం అయినప్పటికీ కూడా అక్కడ ఏదైనా సరే సమస్య ఉందో లేదో ప్రధానంగా చూసుకోవాలా. అది నిజంగా చాలామంది ఏం చేస్తారంటే వజ్రం అనేది లేదా ఈ మధ్య కొంతమంది చేస్తారంటే వజ్రం అనే అదృష్టరత్నం అని చెప్తారు. అదృష్టరత్నం వజ్రం అనేది ఎందుకైతే అంటే అక్కడ నవమాధిపతిగా వజ్రానికి వచ్చినట్లయితే అంటే మిగతా కూడా కాంబినేషన్ వస్తుంది. చతుర్థంతో కానీ లేదంటే ద్వితీయంతో కానీ కొన్ని కాంబినేషన్ రావడం వలన అది నిజంగా యోగకారకమైతే మీకు అక్కడ ఉపయోగపడతా ఉంటేనా అది వేసుకున్నప్పటి నుంచి బాగుంటుంది, లేదంటే అది వేసుకున్నప్పటి నుంచి బాగుంటుంది. అది ఏ రకమైన వజ్రమైనా సరే అంటే సహజంగా వజ్రం అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. వేరే కలర్స్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క కలర్స్ని బట్టి అది దాని యొక్క ప్రతిఫలం అనేది చూపిస్తూ ఉంటుంది. కొంతమంది కనకపుష్కరాగం కూడా వజ్రం మాదిరే ఉంటుంది, అంటే ఈ కలర్ కాంబినేషన్తో ఉంటుంది, దానికి కూడా లక్షణాలు ఉంటాయి కాబట్టి అట్లా చెప్తారు. అది ఈ కాంబినేషన్ అన్నమాట. మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ చూసుకొని ఆ వజ్రం ధరించాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ధరిస్తే అది ఇష్టం వచ్చినట్లు అది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మన బ్రతుకు కూడా దాని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటుంది, మనం ఇష్టం వచ్చినట్టు చేయదు. తర్వాత మనకేదైతే సక్రమంగా దారిలో మనం ప్రయాణం చేయాలో ముఖ్యంగా ఈ కళాకారుల విషయంలో మనం చూసుకున్నట్లయితే అది చిన్న కళాకారు నుంచి పెద్ద గొప్ప వాళ్ళ గురించి మనం చూడొచ్చు. అది ఏం చేస్తుంది, ఏ సమస్య పెడుతుంది అనేసి ఇటువంటి చాలా జాగ్రత్తగా గమనించుకొని అవి వాడాలండి. అంత తేలిగ్గా వాడితే మాత్రం అది సమస్యని ఖచ్చితంగా చూపిస్తాయి. అలాగే గురువుగారు, ఈ టాపిక్ మనం అయితే ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము, అగైన్ అండ్ అగైన్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. అయితే ల్యాండ్ కొనేటప్పుడు పేరు మీద కొనొచ్చా, ఈ పేరు మీద ఈ దిక్కున బాగా లేదు కొంతమందికి అనేసి అని చెప్తూ ఉంటారు పెద్దలు వాళ్ళు. అలాగే ఈ దిక్కున కొనండి అనేసి అని చెప్పి, అంటే ఏ దిక్కున ఏ పేరుని బట్టా లేకపోతే జాతకాన్ని బట్టా ఏ విధంగా కొనాలంటారు? ఎట్టి పరిస్థితుల్లో కానీ పేరుకు కానీ జాతకానికి కానీ దేనికే కానీ అవి సంబంధము స్థలానికి ఈ పేరుకు జాతకానికి కూడా సంబంధమే ఉండదు. కనీసం మేము చెప్పే జాతరత్నానికి కూడా ఉండదు. ఎందుకంటే మీరు వేసుకునే జాతరత్నం కనుక మంచిదై ఉంటే అక్కడ మీకు ఆటోమేటిక్గా మంచి స్థలమే అబ్బుతుంది. అట్లాగా దాని యొక్క ఎఫెక్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ
ఆ యొక్క ఏదైతే ఇప్పుడు మనం సపోజ్ ఒక జాతకరత్నం మనం సూచిస్తామో ఆ జాతకరత్నానికి సపోజ్ గురువు వచ్చేసి మనం సహజంగా నవగ్రహాలు మనం చూసినప్పుడు ఉత్తరం చూస్తూ ఉంటాడు, ఉత్తరం ఫేసింగ్ మంచిదని చెప్తాము. లేదంటే ఇంకోటి కుజుడు, కొంతమంది కుజుడు కూడా పడతాడు. కుజుడు అనేది ఆధిపత్య దిశ కానీ యోగకారక కానీ లేదా అక్కడ యొక్క ఇచ్చే ఫలితం కానీ మంచిగా ఉన్నప్పుడు ఇటువంటి ఏదైతే కనుక ఇందాక అనారోగ్య సమస్యలు కానీ ఇంకొక వేరే వేరే చెడు సమస్యలు లేకుండా ఉన్నట్లయితే అది చెప్పినప్పుడు దక్షిణం బాగుందని మనం తేలిగా చెప్పలేం. ఎందుకంటే ఆ స్థలానికి ఉండే బలం వేరు, ఈ గ్రహానికి ఉండే బలం వేరు. కాబట్టి ఎప్పుడే కానీ ఈ యొక్క పేరును బట్టి కానీ జాతకం బట్టి కానీ ఇంకోటి వేరే విధంగా మీ యొక్క అనుభవపూర్వకంగా కానీ ఇంకా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు మనం పలానా ఇంట్లో బాగుంటుంది, పలానా ఇంట్లో బాగుంటుందని పెద్దలు చెప్పడము, ఇతను పోయి గుడ్డిగా స్థలానికి కొనడం, స్థలం కొన్నాచి మళ్ళీ దాన్ని అది ఈఎంఐలోనో ఇంకోటి పెట్టి కొనుక్కుంటాడు. కొనిన తర్వాత మళ్ళీ వాళ్ళకే స్థలాన్ని ఇచ్చాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే స్థలంలో బలం లేదు, మీకు ప్రకృతి బలం ఎలా అబ్బుతుంది? అబ్బదు. కాబట్టి ఇటువంటి సమస్యలు లేకుండా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా స్థల బలం అనేది ఎక్కువగా చూసుకొని తీసుకున్నట్లయితే ఈఎంఐ కూడా ఎట్లా తీరిపోతుందంటే అండి 10 ఏళ్ళు ఈఎంఐ పెట్టుకుంటారు, కానీ ఒక సంవత్సరంలో ఈఎంఐ కూడా తీర్చే పరిస్థితి కూడా అక్కడ వాళ్ళకి కలుగుతుంది. అది ఎలా కలుగుతాయనే ఆశ్చర్యం కూడా మాకే కొన్నిసార్లు చాలా సందర్భాల్లో కలిగింది. ఎందుకంటే వాళ్ళు ఈ సంవత్సరం వచ్చేసి మమ్మల్ని జనవరిలో సపోజ్ పిలిచారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఆ స్థలం చూపించింటారు, ఒక 4 చూపించింటారు, ఇది కొనుక్కుండా బాగుందని చెప్పేసింటారు. తర్వాత జూలైలోనో ఆగస్టులోనో ఆ ఇల్లు కంప్లీట్ అయిపోయింటుంది, సెప్టెంబరు లేదా ఈ దసరా ఆ సమయంలో గృహప్రవేశం కూడా అయిపోయింటుంది. మళ్ళీ జనవరికి వచ్చాక మళ్ళీ ఒక పెద్ద కారు తెచ్చుకొని ఆ కార్లో పిలిచిపోయి మాకు బాగుంది సార్ అని చెప్తారు. అంటే అప్పుడు ఇటువంటి ఆశ్చర్యకరమైన అంటే ప్రకృతి ఆ విధంగా సహకరిస్తుంది అనమాట. ఈ విధంగా ఉండటం వల్ల అంటే మనం అందుకే వాస్తులు చెప్పేదంటే ఇండ్లు బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుంటారు, ఒక నిర్మాణం బాగుంటే నిర్మాణంలో ఉండే వాళ్ళంతా బాగుంటారు, ఒక లేఅవుట్ బాగుంటే లేఅవుట్లో ఉండే వాళ్ళంతా బాగుంటారు. అందుకే కొన్ని లేఅవుట్లలో జరగకూడని సంఘటనలు జరగడానికి కారణము వేరే మన సినిమాలో చూపించిన ఒక అపార్ట్మెంట్లో కానీ ఇంకోటి కానీ జరగడానికి కారణం కూడా అక్కడుండే వాస్తు దోషాలే. కాబట్టి అవి మానసిక పరిస్థితి మీద అక్కడుండే అందరి మీద చూపిస్తాయి. కాబట్టి ఎవరైతే సక్రమంగా వాస్తును అనుసరిస్తూ ఉంటారో తర్వాత వచ్చేసి రక్తపరంగా లేదా కాలపరంగా బాగుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ సమస్యల నుంచి ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి అవి ప్రభావం చూపించకుండా ఉంటాయి. మిగతాలో చూపించిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే గురువు గారు, ఇప్పుడు 7 గుర్రాలకి సంబంధించి పెయింటింగ్ అనేది ఇంట్లో పెట్టుకుంటే మంచిదేనా అనేసి అని చెప్పి, అది అదృష్టము అనేసి అని చెప్పి కొంతమంది అనగా విన్నాను. అది ఎంతవరకు నిజం, ఏ దిక్కున పెడితే మంచిది అంటారు? ఇది ఒకటండి, సహజంగా మనం యొక్క సూర్యభగవాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏకచక్రం మీద 7 గుర్రాలతో ప్రయాణం చేస్తూ ఉంటారు మన పెద్దలు. వెంకటేశ్వరరావు బాపట్ల నుంచి మాట్లాడుతున్నారు. అయితే వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి, గురువు గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. పరిస్థితులు కొంచెం చేశానండి. ఏంటండి విషయం ఏంది? నాకు అన్ని ఇబ్బందులు మోసాలు ఎక్కువ చేస్తున్నారు. అయ్యో, ఇబ్బందులు మోసాలు జరుగుతున్నాయంటే 2 కారణాలు ప్రధానంగా ఉంటాయండి. వాస్తులేకి వచ్చి చూసినట్లయితే కనుక ఈశాన్య దోషం అనేది ఉంటుంది, తర్వాత పడమర దోషం ప్రధానంగా ఉంటుంది. అంటే పడమర దోషం వచ్చేసి తూర్పుతో కాంబినేషన్ ఉంటుంది. అంటే ఎక్కడైతే పురుషుడు అప్రయోజకత్వము, పురుషుడు యోగించలేక ఉన్నాడు, తర్వాత అతను ఇబ్బంది పెడుతున్నారు, అది ఆడవాళ్ళతో సహా ఇబ్బంది పెట్టచ్చు అక్కడ, ఇంకా అంతమించి ఎక్కువ చెప్పాల్సిన పనిలే. ఆ విధంగా ఏంటంటే వెంటనే వీళ్ళు వచ్చేసి ఒకరు నమ్ముతారు. తర్వాత జాతకంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క లగ్నాధిపతికి 12వ స్థానం నష్టం జరిగించాలి. కాబట్టి ఇటువంటివి వచ్చేసి జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఆకస్మికంగా జరిగే సంఘటన కూడా 8వ స్థానం కారణమవుతుంది. కాబట్టి ఇటువంటి ఏదైనా ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా టైమింగ్ ఉన్నట్లయితే ఇది ఆలోచన చేయండి. అది లేకున్నట్లయితే వాస్తులో వచ్చేసి మీరు ఏమైనా పడమర ఇంట్లో ఉంటున్నారో, నివాసం ఏమైనా ఉంటున్నారు, లేదా తూర్పు వెంటిలేషన్ లేని ఇంట్లో ఉంటున్నారో అది కొంచెం అబ్జర్వేషన్ చేసుకోండి. దీనివల్ల వచ్చేసి ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన దోషాలు ఉన్నట్లయితే అవి పరిష్కారం చేసుకోండి. ఆ వాస్తు ప్రకారం ఒకవేళ మీ సొంత ఇంట్లో అయితేనా చూసుకోండి, లేదంటే ఇంకా షిఫ్ట్ కాండి, అంతే బాడీకి అయితే షిఫ్ట్ కాండి. ఈ విధంగా వచ్చేసి ఇంకా మీరు ఒకవేళ తూర్పు నిజంగా బాగున్నట్లయితే మాత్రం ఇటువంటి జరిగే సంఘటనలు అవకాశమే లేదు. అది చాలా జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ గురువు గారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు హ్యాపీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు, గురువుగారితో మాట్లాడచ్చు. అలాగే మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే మీరు గురువుగారితో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311.
శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.